అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందామండి. చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళకి మ్యాక్సిమం మన వీడియో లింక్ షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఐడియాలజీకి మ్యాచ్ అవుతున్నారు అనుకునే వాళ్ళకి రాష్ట్రంలో రాజకీయ చైతన్యం ఉండాలి, ఏం జరుగుతుంది అనే చైతన్యం ఉండాలి, పరిపాలనలో నిర్ణయాలు ఎలా ఉన్నాయనేది కూడా మనం డిసైడ్ అవ్వగలగాలి. సో దానికి రోజు కూడా న్యూస్ పేపర్ చూడడం, న్యూస్ పేపర్ అనాలిసిస్ తెలుసుకోవడం అవసరం. కాబట్టి మన వీడియో చూస్తే ఒక అరగంట పాటు బెటర్ అని నేను రోజు చేస్తున్నా. కంటెంట్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక సునీత విలియమ్స్ దాదాపుగా 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీత విలియమ్స్ ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో 3 గంటల 27 నిమిషాలకు అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీరంలో సాగర జలాల్లో దిగారండి. సునీత వచ్చేసింది. సురక్షితంగా భూమికి చేరిన భారత సంతతి వ్యోమగామి మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్న వేళ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పుడమికి తీసుకొచ్చింది. సునీత వల్మోర్లతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో పుడమికి చేరుకున్నారు. అంతకుముందు ఐఎస్ఎస్ నుంచి భూమికి వీరి ప్రయాణం నిర్దేశిత పరిమితులకు అనుగుణంగా సాఫీగా సాగింది. కేవలం 8 రోజుల యాత్ర కోసం నిరుడు జూన్ 5న ఐఎస్ఎస్కు వెళ్ళిన సునీత విల్మోర్ చివరికి ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది. సో దాదాపుగా 286 రోజులు ఆమె అంతరిక్షంలో ఉండిపోయారు. వెళ్ళారు, 8 రోజులు ఉందామని వచ్చారు కొన్ని పరిశోధనలకు, కానీ కిందకి రావడానికి అవ్వలేదు. దాంతో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ 9 నెలల పాటు ఉండిపోవాల్సి వచ్చిందనమాట. సో ఆమె అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీరంలో దిగారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా సంబరాలు. అండ్ ఆమె స్వగ్రామంలో కూడా, పూర్వీకుల గ్రామంలో కూడా సంబరాలంట. గుజరాత్లోని మొహ్సానా జిల్లా ఝూలాసన్లో సునీత పూర్వీకులు ఉంటున్నారు. ఆమె సురక్షితంగా భూమికి చేరుకోవాలని గ్రామస్తులు పూజలు చేయడంతో పాటు స్థానిక డోలామాత ఆలయంలో అఖండ జ్యోతి వెలిగించారు. సునీత తండ్రి దీపక్ పాండ్యా 1957లో ఝూలాసన్ నుంచి అమెరికాకు వలస వెళ్ళిపోయారు. సో సునీత విలియమ్స్ని భారత్కు రండి అని ఆహ్వానించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. సో ఇది ఈనాడులో బ్యానర్లో వేశారు. తర్వాత అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్, స్పీకర్ ఇతర ముఖ్యులకు కాఫీ అందించిన సీఎం చంద్రబాబు. సో అరకు కాఫీని ప్రమోట్ చేయడానికి అసెంబ్లీలో ఒక స్టాల్ ఏర్పాటు చేశారంటండి. నిన్న అది ఇచ్చారు. తర్వాత విద్యార్థుల సెల్ ఫోన్లకే పరీక్ష ఫలితాలు జూన్ 30 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ 2.0, నోటి మాటగా చెబితే టికెట్ బుకింగ్, విద్యుత్ బిల్లులు చెల్లింపు సహా ఇతర సేవలు కూడా పౌరులు అడిగిన సేవను 10 సెకండ్లలో అందిస్తాం, శాసనసభలో మంత్రి లోకేష్. సో ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ మొదలైంది కదా, దాదాపుగా 1 రోజులు దాటింది. దానిలో మొదటి విడతగా 160 సేవలు ఇచ్చారు. ఇప్పుడు సేవల సంఖ్యను పెంచారు. అలాగే జూన్ 30వ తేదీ నుంచి మరింతగా దాన్ని విస్తృతం చేస్తారు. జస్ట్ వాయిస్ కమాండ్తో పనిచేసేలాగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు. వాయిస్ కమాండ్తోనే పనిచేస్తుంది. మీరు హాయ్ అంటే రిప్లై వస్తుంది, ఐ వాంట్ టు పే మై కరెంట్ బిల్, లేదా తెలుగులో అయినా చెప్తే మీరు సర్వీస్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళు దానికి సంబంధించినదంతా చూస్తున్నారు. ప్రస్తుతానికి దీన్ని ఎలా అప్డేట్ చేయాలి, ఇంకా యూజర్ ఫ్రెండ్లీగా ఎలా మార్చాలి అనే దాని మీద కొంత R&D జరుగుతుందంట. జూన్ 30వ తేదీ నాటికి వాట్సాప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ తీసుకొస్తాము అని నిన్న శాసన మండలిలో మంత్రి లోకేష్ గారు చెప్పారనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది. ఇక మరో విషయం ఏంటంటే, నిన్న ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి క్రీడా పోటీలు జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి క్రీడా పోటీలు, క్రికెట్ పోటీ, టగ్ ఆఫ్ వారు, షటిల్, బ్యాడ్మింటను ఇవన్నీ కూడా జరిగాయి. దానిలో ఆల్మోస్ట్ అంటే మరీ ప్రొఫెషనల్ క్రీడాకారుల కాదు కానీ పర్వాలా ఉన్నంతలో కాస్త సీరియస్గానే తలబడ్డారనమాట. కాస్త సరదాగా సంతోషంగా కబడ్డీ కూడా ఆడారంట. అవన్నీ ఫోటోలు వేశారు. లోపల పేజీల్లో ఇంకా డీటెయిల్డ్గా వేశారు. ఇదిగోండి, స్పీకర్ కబడ్డీ ఉత్సాహంగా ప్రారంభమైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సందడి.
ఇదిగోండి హోరాహోరీగా తలబడుతున్న కబడ్డీ జట్లు. కింద పడిన ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఎమ్మెల్సీ వంక రవీంద్ర. కబడ్డీ పోటీల ప్రారంభానికి ముందు పూలు పంచుకుంటున్న అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు జట్లు. టగ్ ఆఫ్ వార్ పోటీల్లో పురుషుల టీంపై మహిళల టీం గెలుపు. ఇంకా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓ క్లిక్. వేరువేరుగా మండలి, శాసనసభ్యులు గ్రూప్ ఫోటోలు. సీఎం, ఉప ముఖ్యమంత్రితో వ్యక్తిగతంగా ఫోటోలు దిగిన కొందరు సభ్యులు. ఇదిగోండి ఇట్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి గ్రూప్ ఫోటోలు దిగారు నిన్న. సో పవన్ కళ్యాణ్ గారితోనూ అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారితోనూ చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యక్తిగతంగా పర్సనల్గా కూడా కొన్ని ఫోటోలు దిగారంట. నిజానికి దీనికి పవన్ కళ్యాణ్ గారు రారేమో, వచ్చినా ఎక్కువ టైం స్పెండ్ చేయరేమో అనుకున్నారు. కానీ ఆయన వచ్చారు, అందరితో ఫ్రీగానే మూవ్ అయ్యారు, ఎక్కువ టైం కూడా స్పెండ్ చేశారంట. అది ఇచ్చారు. ఇది ఎమ్మెల్యేలకు సంబంధించి క్రీడా పోటీలు, గ్రూప్ ఫోటోలకు సంబంధించిన అంశం. తర్వాత ఉక్రెయిన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపుదాం. పుతిన్, ట్రంప్ అంగీకారం. సైనిక సాయం నిలిపివేయాలన్న రష్యా. ఫోన్లో మాట్లాడుకున్న రెండు దేశాల అధినేతలు. సో ఉక్రెయిన్లో ఇంధన కేంద్రాల మీద దాడులు ఆపాలి అని చెప్పి అమెరికా చెప్పడం, రష్యా అంగీకరించడం ఇవన్నీ జరిగాయి. కాకపోతే రష్యా నుంచి అందరూ ఊహించిన డిమాండే. అమెరికా ఉక్రెయిన్కి సైనిక సాయం అందిస్తోంది, దాన్ని ఆపేయండి అని చెప్పి రష్యా అమెరికాను కోరిందంట. ఇప్పుడు యుద్ధం ఆపేయాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు సైనిక సాయం ఆపేయమని అడగడం ఎందుకు? యుద్ధం ఆపేద్దామని మాట్లాడుకోవచ్చు కదా. యుద్ధం కొనసాగించే ఉద్దేశం ఉంటేనే మీరు వాళ్ళకి సాయం చేయొద్దు అనే మాట అంటారు. సో ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్కేమో మీరు సైనిక సాయం చేస్తున్నారు ఉక్రెయిన్కి, అది ఆపేయండి అని అడిగారంట. ఇద్దరి మధ్య పూర్తిగా క్లారిటీ అయితే రాలేదు. ఇక మనం చివరిగా చేసుకున్న వీడియో మీరు చూసే ఉంటారు కొంతమంది. నిన్న నైట్ 9:30కు పోస్ట్ చేశాను. చిత్తూరు జిల్లాలో 264 మంది పోలీసులు బదిలీ జరిగింది. అందులో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు ఉన్నారనమాట. ఎక్కువ వాళ్ళే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు 264 మంది ఒకేసారి. అందులో కొంతమంది చిత్తూరు నుంచి కుప్పం వెళ్ళారు, కుప్పం నుంచి పలమనేరు వచ్చారు, పలమనేరు నుంచి పొంగనూరు వచ్చారు, పొంగనూరు నుంచి కుప్పం వెళ్ళారు. అంటే సమస్త ప్రక్షాళన, కంప్లీట్ ప్రక్షాళన. చాలా దూరం వేస్తారు. పక్క నియోజకవర్గాలకు కూడా ఇలా, పక్క మండలాలకు కూడా వేయాల. దాదాపుగా 60-70 కిలోమీటర్లు వేసి పడేశారు. అది చాలా పెద్ద ప్రక్షాళన. పోలీస్ శాఖలో ఇదే అతిపెద్ద ప్రక్షాళన అనమాట. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం కృష్ణాపురంలో తెదేపా కార్యకర్త రామకృష్ణ అత్యోదంతం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఎస్పీ మణికంఠ బదిలీలు చేపట్టారు. సోమవారం ఒక్కరోజే 45 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ను జిల్లా వ్యాప్తంగా బదిలీ చేశారు. మంగళవారం కౌన్సిలింగ్ ద్వారా 219 మంది కానిస్టేబుల్ను బదిలీ చేయాల్సి ఉండగా సోమవారం రాత్రే కౌన్సిలింగ్ లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ఇదే శాఖలో పనిచేసే దంపతులను దూర ప్రాంతాలకు పంపారు. పోలీస్ స్టేషన్లో గత ప్రభుత్వంలో విధులు నిర్వహించిన వారినే ఎస్పీ కొనసాగిస్తున్నారని పలమనేరు ఎమ్మెల్యే గారు ఆరోపణలు రావడంతో ఎస్పీ గారి మీద కొన్ని అనుమానాలు, ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్న వాళ్ళని ఇంకా కొనసాగిస్తున్నారు అని. దాంతో మొత్తం ప్రక్షాళన చేసి పడేశారు. ఈరోజు రేపట్లో ఎస్ఐలు, సిఐలను కూడా మార్చేసే అవకాశం ఉందంట. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అధికారం పోయినా అది మదం తగ్గినట్లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో పెనుగంచిప్రోల్లో తిరుపతమ్మ తిరునాళ్ళు జరుగుతున్నాయి. అక్కడ మంగళవారం తెల్లవారుజామున బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులపై మద్యం మత్తులో రాళ్లదాడి చేశారంట వైసీపీ వాళ్ళు. ఈ ఘటనలో 3 పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి, మరో 5 గాయపడ్డారు. తిరునాళ్ళలో కూటమి, వైకాపాకు చెందిన వారు ట్రాక్టర్లపై ప్రభలు కొట్టుకొని తిరుపతమ్మ ఆలయానికి వెళ్లారు. మండలంలో అనిగండ్లపాడు తిరుపతమ్మ పుట్టింటికి చెందిన వంశీయుల నుంచి ఆలయానికి పసుపు కుంకుమతో బండి వెళుతున్న క్రమంలో పోలీసులు పెనుగంచిప్రోల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ బండి ఆలయానికి వెళ్తుండగా ఇతర ప్రభలను నిలిపివేశారు. ఇందులో భాగంగానే వైకాపా వారు కట్టిన ప్రభను పోలీస్ స్టేషన్ సెంటర్లో ఆపారు. తమ ప్రభను ఆలయానికి అనుమతించాలని వైకాపా కార్యకర్తలు డిమాండ్ చేస్తూ మద్యం మత్తులో హంగామా సృష్టించారంట. సో అది ఇటువంటి తిరునాళ్ళు జరుగుతున్నప్పుడు ఇదే సమస్య. అందరూ మద్యం తాగుతారు, మద్యం మత్తులో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. తిరునాళ్ళు, జాతరలో జరుగుతున్నప్పుడు మద్యాన్ని కంట్రోల్ చేయాలి. ఇక సాక్షి పత్రిక వారే నాతో మాట్లాడించారు అని ప్రెస్ మీట్లు వారే ఏర్పాటు చేసేవారు. నిర్ధారించుకోకుండానే వీడియోలు, ఫోటోలు ప్రదర్శించే సిఐడి విచారణలో పోసాని వెల్లడి.
సాక్షి పత్రిక వారే ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసేవారని, అందులో ఏం మాట్లాడాలో సబ్జెక్టు వారే చెప్పేవారని సినీ నటుడు వైకాపా నాయకుడు పోసాని కృష్ణమురళి మంగళవారం పోలీసు సిఐడి విచారణలో చెప్పాడు. ఇదిగోండి వాళ్ళు అడిగిన ప్రశ్నలు సమాధానాలు చాలా క్లియర్గా ఉన్నాయి. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టాలని మీకు ఎవరు చెప్పేవారు, సబ్జెక్ట్ ఎలా షేర్ చేసేవారు? సాక్షి పత్రిక వాళ్ళే చెప్పేవాళ్ళు, వారి పేర్లు తెలియదు, ముందుగానే సమాచారం చెప్పేవాళ్ళు, వాళ్ళు రాసిచ్చిందే మాట్లాడేవాడిని. ఆ సమాచారం మీకు ఎన్ని రోజుల ముందు ఇచ్చేవాళ్ళు? కొన్ని సందర్భంలో 1 గంట 2 గంటల ముందు చెప్పేవారు, అది ఫాలో అయ్యి మాట్లాడేవాడిని. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను తిట్టాలని, వారి గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలని మీకు ఎవరు చెప్పేవారు? ఈ విషయంలో నాకు ఎవరి ఆదేశాలు లేవు. నన్ను, నా కుటుంబాన్ని కూటమి నాయకులు, కార్యకర్తలు తిట్టడంతో నా అంతటా నేనే స్పందించేవాడిని. సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ రాసిస్తే చదివానని గతంలో చెప్పారు కదా అని అంటే, ప్రెస్ మీట్ల విషయంలో ఆయన స్క్రిప్ట్ రాసివ్వలేదు అని చెప్పారనమాట. ఇట్లా పోసాని కృష్ణమురళి గారికి సంబంధించి ఇది చెప్తే అండ్ పోసానితో ఫోటోల కోసం సిఐడి పోలీసులు పోటీ. ఎంతైనా ఆయన ఒక సినీ నటుడు, సెలబ్రిటీ కదా, ఆయన కోసం సిఐడి పోలీసులు పోటీ పడ్డారంట ఆయనతో ఫోటో దిగడానికి. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే రాశారు. సాక్షి వాళ్ళు చెప్తేనే ఇదిగోండి, నాతో మాట్లాడించింది సాక్షి మీడియానే, స్క్రిప్టు ఫోటోలు నాకు వారే ఇచ్చారు. నా కుటుంబం గురించి మాట్లాడడం వల్ల నేను కూడా ఆవేశంలో మాట్లాడాల్సి వచ్చింది. ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్గా 8 నెలలే ఉన్నా, వైసీపీ నుంచి ఎటువంటి లబ్ధి పొందలేదు. సిఐడి కస్టడీలో పోసాని కృష్ణమురళి వెల్లడి, అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చానని ఆవేదన, సాక్షి మీడియాకు సిఐడి నోటీసులు. సో ఇక్కడ ఇంత క్లియర్గా పోసాని కృష్ణమురళి గారికి క్వశ్చన్లు అండ్ ఆన్సర్స్ అన్నీ ఇచ్చారు కదా. సాక్షిలో ఏం రాశారు తెలుసా? నాకెవరూ చెప్పలేదు, నేనే మాట్లాడాను అని. ఇదిగోండి, నాకెవరూ స్క్రిప్ట్ ఇవ్వలేదు, సిఐడి విచారణలో స్పష్టం చేసిన పోసాని. పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవం. మోదీ, అమిత్ షాలపై బాబు విమర్శలనే ప్రస్తావించా. ఆ వీడియోలు చూసి నిర్ధారించుకున్నాకే మాట్లాడా. చంద్రబాబు, లోకేష్, పవన్ గురించి ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడలేదు. ఇందులో పూర్తి రివర్స్ రాశారు. సాక్షి వల్లే స్క్రిప్ట్ ఇచ్చి రాయించారు అని చెప్పి పోసాని కృష్ణమురళి గారు సిఐడితో చెప్తే, నాకెవరూ స్క్రిప్ట్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన చెప్పినట్టు సాక్షిలో రాశారు. అండ్ నేను ఆ వీడియోలు ఏమీ చూడలేదు, చెక్ చేసుకోలేదు, నిర్ధారించుకోలేదు, ఏదో వాళ్ళు ఇచ్చారు కాబట్టి మాట్లాడేశాను అని పోసాని కృష్ణమురళి చెప్తే, నేను నిర్ధారించుకున్న తర్వాతే మాట్లాడాను అని ఆయన చెప్పినట్టు సాక్షిలో రాశారు. అలా అంత నీతి నిజాయితీతో కూడిన పత్రిక ఇది. వైసీపీ నాయకులకు స్క్రిప్ట్లు సాక్షి నుంచి వస్తాయనేది వాస్తవం, 100% వాస్తవం. చాలామంది వైసీపీ నాయకులు అదే చెప్తుంటారు. సజ్జల గారి నుంచి వస్తుంది వైసీపీకి, సాక్షి పత్రిక నుంచి వస్తుంది స్క్రిప్ట్, అక్కడ రాసి పంపిస్తారు. నాకు కూడా పర్సనల్గా కొంతమంది నాయకులు తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, ప్రెస్ మీట్ పెట్టాలి సాక్షి నుంచి, సాక్షి ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది అని. ముగిసిన 7 ఎమ్మెల్సీల పదవీ కాలం, ఘనంగా వీడ్కోలు పలికిన మండలి. ఓకే, 100 కోట్లు కొట్టేసేందుకు సినిమా కొట్టు కథ, మట్టి సొమ్ము మింగేసిన గడ్డం గ్యాంగ్, గుడివాడలో బూతుల నేత స్క్రీన్ ప్లే, పేద యువకుల పేరుతో పనులు, బినామీల ఖాతాల్లోకి డబ్బు, జగనన్న కాలనీల్లో మెరక పనుల పేరుతో కోట్ల మళ్లింపు, ఆదాయ పన్ను కట్టాలంటూ ఐటీ తాకీదులు, డెత్ సర్టిఫికేట్లు ఇస్తాం తప్పించుకోండి అంటూ బాధితులకు సలహాలు, మోసపోయామంటూ విజిలెన్స్ అధికారులకు మొర. కొంతమంది యువకులనంట ఈ జగనన్న కాలనీలో మట్టి తరలించడానికి కొంతమంది యువకుల చేత వాళ్ళ పేరిట లావాదేవీలు నడిపించి, వాళ్ళ పేరిట వాళ్ళని బినామీలుగా ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి, వాళ్ళ పేరిటే మట్టి కొనుగోలు చేయించి, వాళ్ళ పేరిటే ఇక్కడ ఆర్థికమైన లావాదేవీలన్నీ జరిపించి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తే వాళ్ళ అకౌంట్ నుంచి వీళ్ళు తీసుకొని వాళ్ళకేదో చిన్న అమౌంట్, ఎంత బినామీలు అంటే ఒక 5% 10% ఇస్తారేమో కదా, సో అది ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. కొన్నాళ్ళు అయ్యేసరికి వాళ్ళ అకౌంట్లో సంవత్సరానికి 50 లక్షలకు పైగా ట్రాన్సాక్షన్స్ లక్షల్లో జరుగుతుండడంతో ఐటీ వాళ్ళు నోటీసులు ఇచ్చారంట. దాంతో డెత్ సర్టిఫికేట్లు ఇస్తాము, మీరు చచ్చిపోయినట్టు ఐటీ వాళ్ళకి చెప్పండి, మీ కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళకి ఆ సర్టిఫికేట్లు పంపించమనండి, ఇంకా మీ జోలికి రారు అని చెప్పి సలహా ఇచ్చారంట. అది జరిగింది గుడివాడ నియోజకవర్గం. గుడివాడ వైకాపా బూతులు నేత సాగించిన అరాచకాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగనన్న కాలనీల్లో మెరక తొలగింపు పేరుతో ప్రభుత్వ ధనాన్ని కోట్లలో కొల్లగొట్టడమే కాకుండా సినిమా అంటూ కట్టుకథ చెప్పి కొందరిని పావులుగా వాడి నిలువునా ముంచేశారు. పేదలకు పనులు అప్పగించినట్టుగా పంచాయతీల్లో తీర్మానించి మరీ దోపిడీకి పాల్పడ్డారు. తమకు అనుకూలంగా ఉండేవారితో పాటు కొందరు పేద యువకుల ఖాతాలను తీసుకొని మెరక పనులు చేసినందుకంటూ వారి ఖాతాల్లోకి డ్వామా ద్వారా కోట్లలో డబ్బులు జమ చేయించారు.
డబ్బు ఇలా జమ కాగానే అదే రోజు ఆ సొమ్మును విత్డ్రా చేసేసి తమ ఖాతాల్లోకి వేయించుకున్నారు. ఇలా దాదాపుగా 100 కోట్లకు పైగా మళ్లించారంటండి. కేవలం జగనన్న కాలనీల మెరక పేరుతో బినామీ కొంతమంది నిరుపేద యువకుల అకౌంట్లో 100 కోట్లు వేసి ఆ డబ్బులు వీళ్ళు తీసుకొని వాళ్ళ పేరుని వాడుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేశారు. ఇది గడ్డం గ్యాంగు బూతుల నేత అని ప్యూర్లీ కొడాలి నాని గురించి ఈనాడులో పెద్ద వార్త. తర్వాత ఇది అయిపోయింది కదా, ఇదంతా ఈ పేజీ మొత్తం పోటీల గురించే. రాష్ట్రంలో డీప్ టెక్ యూనివర్సిటీ, అమరావతిలో బిట్స్, విశాఖలో ఏఐ యూనివర్సిటీ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లుకు సభ ఆమోదం. మంచిది. పురుషులకు 814 స్వయం శక్తి సంఘాలు. పురుషుల కోసం స్వయం శక్తి సంఘాల ఏర్పాటుకు దేశవ్యాప్తంగా 25 నగరాలను కేంద్రం ఎంపిక చేసింది. ఎమ్మెల్యేలకు ఐప్యాడ్ల బహుమానం. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలందరికీ ఆధునిక ఐప్యాడ్లను బహుమానంగా ఇస్తుందని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ఓకే. రాజధానిలో 1,00,000 కోట్ల పనులు పెట్టుబడులు ప్రధానికి వివరించనున్న ప్రభుత్వం. సచివాలయం వెనుక రాజధాని పనుల ప్రారంభోత్సవ సభ. రాజధాని నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులను ప్రారంభించుకున్నారు. రాజధానిలో 52,000 కోట్లతో చేపడుతున్న పనులు, 48,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల గురించి ఈ సందర్భంగా ప్రధానికి వివరించనున్నారు. రాజధాని పనులకు 9 ఏళ్ల కిందటే ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినందున ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నవనగరాల పనులు ప్రారంభోత్సవ సభగా నిర్వహించనున్నట్టు సమాచారం. కార్యక్రమం నిర్వహణ సచివాలయం వెనుక N9 రహదారి పక్కనే 250 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారంటండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని పిలిచి ఆయన చేతుల మీదుగా పునః ప్రారంభించనున్నారన్నమాట. దీనికి సంబంధించి ప్లానింగ్ అంతా జరుగుతుంది. ఇక బెదిరించి భూ విక్రయం చేసిన కేసులో వంశీకి ఏప్రిల్ 1వ తేదీ వరకు రిమాండ్. ఆయన ఆల్రెడీ ఒక కిడ్నాప్ కేసులో రిమాండ్లో ఉన్నారు. అలాగే మరో కేసులో కూడా ఆత్కూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసులో కూడా కొత్తగా రిమాండ్ విధించింది. పాపం ఆయన ఒక 6 నెలలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లా. మల్లవల్లి పారిశ్రామిక వాడకు కొత్త కళ. నేడు అశోక్ లేలాండ్ యూనిట్ను ప్రారంభించనున్న మంత్రి లోకేష్. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడ కొత్త కళ అంటండి. అశోక్ లేలాండ్ యూనిట్ ప్రారంభిస్తున్నారంట. రేపు తిరుమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒంటరి వృద్ధులకు అండగా సహాయకులు. విశాఖలో పైలట్ ప్రాజెక్టుగా టైం బ్యాంక్ కాన్సెప్ట్ అంటండి. తల్లి విజయంతో మాట్లాడిన జగన్. కుటుంబ ఆస్తి వివాదాల నేపథ్యంలో తన తల్లి విజయంతో మాజీ సీఎం జగన్ కొద్దిసేపు మాట్లాడారు. వైవి సుబ్బారెడ్డి గారి తల్లి ఎర్రం పిచ్చమ్మ మొన్న మరణించారు. సో ఆమెకు నివాళులు అర్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మేదరమెట్లు వెళ్ళారు. ఇక్కడ తల్లి కొడుకులు కలుసుకొని కాసేపు మాట్లాడుకున్నారు. సరే, ఇవన్నీ ఇలా ఉన్నాయి. సాక్షిలో చూద్దాం. సాక్షిలో బ్యానర్లో ఏంటంటే అవినీతి నిత్య సత్యం అని ఇచ్చారండి. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవల కాంట్రాక్టు అస్మదీయుడు కట్టబెట్టేందుకు అమాత్యుడి స్కెచ్. 500 వాహనాలతో సేవల కల్పనకు టెండర్లు పిలిచిన ఏపీఎంఎస్ఐడిసి అని ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, ఈ సేవలను మంత్రి సత్యకుమార్ గారు, ఈ ఎవరైతే ఉన్నారో ఆరోగ్య శాఖ మంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి, ఆయన అస్మదీయుడు, ఆయనకు తెలిసిన వ్యక్తికి, ఆయన సన్నిహితుడికి ఈ కాంట్రాక్ట్ ఇచ్చేసి ఆయన దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటున్నారు అనేటట్టు సాక్షిలో పెద్ద వార్త రాశారు. 3 ఏళ్ల కాలపరిమితి కాంట్రాక్టు మరో 2 ఏళ్లు పొడిగించేందుకు అవకాశం. దోచుకో పంచుకో తినుకో లక్ష్యంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అస్మదీయులకు కాంట్రాక్టులను కట్టబెట్టడం, అందిన కాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో కీలక శాఖకు చెందిన అమాత్యుడి అవినీతి నిత్య సత్యంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని చెప్పి, అంటే ఇండైరెక్ట్గా సత్యం అని రాశారు. వైద్య ఆరోగ్య శాఖకి ఇంకెవరున్నారు అమాత్యుడు అంటే ఇండైరెక్ట్గా రాశారు. మరి దీనికి సత్యకుమార్ గారు కౌంటర్ ఈరోజు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నాణ్యానికి 2 వైపులో కూడా పరిశీలిద్దాం కాసేపు అయ్యాక అసలు ఎవరికి ఇచ్చారు ఏంటని. తర్వాత క్షేమంగా తిరిగి వచ్చిన సునీత అని రాసుకొచ్చారండి. ఇక్కడ కూడా సునీత రిటర్న్స్ రావడం, సునీత విలియమ్స్ రిటర్న్ రావడం అది రాశారు. తర్వాత గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు, కాల్పుల విరమణకు తూట్లు, 413 మందికి పైగా మృతి. దాదాపుగా 3 వారాల కిందట ఇద్దరు కూడా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. 2 వారాల కిందట మళ్ళీ నిన్న భీకరంగా దాడులు జరుపుకున్నారు. 413 మంది మృతి చెందారు. హమాస్ చీఫ్ అగ్రనేతల హతం. ఇక సమరమే. ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు బందీలకు ఇది మరణ శాసనం. హమాస్
వారిని విడిపించుకొని తీరుతామన్న ఇజ్రాయెల్. హమాస్లో వాళ్ళ బందీలు ఉన్నారు, వాళ్ళని విడిపించడానికి ఇజ్రాయెల్ ఏమో దాడుల మీద దాడులు చేస్తున్నారు. తర్వాత ప్రైవేటీకరణపై ముందుకే అని సాక్షిలో ఒక వార్త రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కేమో కేంద్రం 11,000 కోట్ల ప్యాకేజీ ఇచ్చినప్పటికీ ఆ ప్యాకేజీ దేనికి చాలదు, ఉద్యోగుల జీతాలకు కూడా సరిపోవట్లేదు, ఆ ప్యాకేజీ అంతా పాత క్లియరెన్స్కి వాడుకుంటున్నారు. సో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయితే మాత్రం ప్రైవేటీకరణ ఖాయం తప్పనిసరిగా జరుగుతోంది. దానికి సంబంధించి సాక్షిలో ఒక వార్త రాశారండి. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం యథాతథం. ఉక్కు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పాడి త్రినాథ్ ప్రశ్నకు దీపం సమాధానం. ప్యాకేజీ తమ ఘనతంటూ కూటమి పార్టీల సంబరాలు. పెండింగ్ జీతాలకు సరిపోని ప్యాకేజీ డబ్బులు. ప్రైవేటీకరణను పూర్తిగా వెనక్కి తీసుకోవాలంటూ కార్మిక సంఘాల డిమాండు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదటి నుంచి గలం విప్పిస్తున్న ఇది. ఈ లైన్లన్నీ ఓకే, ఈ లాస్ట్ లైన్లతోనే వీళ్ళంటే చిరాకు వచ్చేది. అబద్ధ పార్టీ, ఫేక్ పార్టీ అనేది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదటి నుంచి గలం వినిపిస్తున్న వైఎస్ఆర్సీపీ అనేది ఫేక్, అబద్ధం. వాళ్ళ మానని వాళ్ళని వదిలేశారు. వైసీపీయే కనుక గట్టిగా పట్టుకుంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక బిల్లు చేసి కేంద్రానికి పంపించుంటే కేంద్రం కూడా కాస్త వెనకడుగేసేది. వైసీపీ వాళ్ళు డబుల్ గేమ్ ఆడారు. చెరుకు పంటకు రైతు నిప్పు. గిట్టుబాటు ధర లేక గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో సక్రమంగా క్రషింగ్ జరక్క రైతు కలత. కాలిపోతున్న పంటను చూసి బాధితుడు కన్నీరు. అనకాపల్లి జిల్లాలో ఎక్కువగా చెరుకు పండిస్తూ ఉంటారు. అక్కడ గిట్టుబాటు ధర లేక ఒక రైతు ఏమో పంటకు నిప్పెట్టేశాడంట. ఇంకా దర్యాప్తు ముసుగులో దాదాగిరి. సిట్ రైట్ కాదు, అంతా రాంగే. ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఎక్కడ? విచారణ పేరిట ఇష్టానుసారంగా తిప్పుతూ వేధింపులు, బెదిరింపులు. సీసీ కెమెరాలు లేవు, జనరల్ డైరీ నమోదు లేదు. సిట్ ముసుగులో రెడ్ బుక్ కుట్రలు. సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు. రెడ్ బుక్ కుట్రలను అమలు చేయడమే లక్ష్యంగా సాగుతున్న టీడీపీ కూటమి సర్కారు పోలీసు గూండాగిరికి తెగిస్తోంది. అందుకోసం సిద్ధం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రాజ్యాంగేతర శక్తిగా మలుచుకుంది. సేమ్ వైసీపీ హయాంలో చేయలేదా? ఇంతకన్నా ఎక్కువ చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అరెస్ట్ చేయడం, వాళ్ళని రాష్ట్రం మొత్తం తిప్పడం. ఇక 27న వైఎస్ఆర్ జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నిక. వివిధ కారణాలతో ఖాళీ అయిన 28 ఎంపీపీ పదవులకు ఎంపిక. 22 మండలాల్లో 23 ఉపాధ్యక్షుల పదవులకు సైతం అదే రోజున. పోలీస్ శాఖలో గుప్తాధిపత్య పోరు. పతాక స్థాయికి డీజీపీ వర్సెస్ అదనపు డీజీ. డీజీపీ గుప్తా, అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి ఎత్తులు పై ఎత్తులు. చర్చనీయాంశంగా మారిన డీజీపీ సొంత టీం దందా. ఈ ప్రచారం వెనుక మధుసూదన్ రెడ్డి పాత్ర ఉందని గరం. సో పోలీస్ శాఖలో అత్యంత కీలకమైన హోదాలో ఉన్న ఇద్దరు డీజీ అండ్ అడిషనల్ డీజీ గారికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది అని సాక్షిలో ఒక పెద్ద వార్త వేశారు. తర్వాత యాదగిరీశుడి సేవలో మిస్ వరల్డ్. తెలంగాణలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని 2024 మిస్ వరల్డ్ విక్టోరియా క్వాడ్జ్ తైల్విగ్ మంగళవారం దర్శించుకున్నారు. వావ్, గుడ్, మంచిది. స్థానిక సంస్థలకు భవన నిర్మాణ అనుమతుల అధికారం. సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ. సో భవన నిర్మాణ అనుమతులకు ఇంకా స్థానిక సంస్థలే ఇచ్చేయచ్చని ఒకటి బిల్లుని ఆమోదం తెలిపారు. విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో వైఎస్ఆర్ పేరు తొలగింపు. ఆధునీకరణ పేరుతో మైదానంలో సర్కారు కుతంత్రం. బీచ్ తదితర చోట్ల వైఎస్ఆర్ వ్యూ పాయింట్లు ఇప్పటికే ధ్వంసం. సర్కారు చర్యలతో క్రికెట్ వైఎస్ఆర్ అభిమానులు ఫైర్. చాలా రోజులకు మంచి పని చేశారు. ప్రైవేటీకరణపై ముందుకే నిత్యం ఇది. తర్వాత మండలి చైర్మన్కు తీవ్ర అవమానం అంటండి. ప్రోటోకాల్ను విస్మరించిన కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడల ప్రాంగణంలో చైర్మన్ మోషన్ రాజు పేరు, ఫోటో లేకుండా వివక్ష. నిజంగా ఆయన పేరు పెట్టాలిగా. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఆడుతున్నారు. స్పీకర్ గారి ఫోటో ఉంది, డిప్యూటీ స్పీకర్ గారి ఫోటోలు ఉన్నట్టున్నాయి, సీఎం గారి ఫోటో ఉంది. మండలి చైర్మన్ ఫోటో పెట్టాల్సిందే. ఎందుకు పెట్టలేదో మరి. దర్యాప్తు ముసుగులో దాదాగిరి. జస్ట్ 50 కోట్లు. జనసేన నేతల డిష్యూమ్. పిఠాపురంలో నెల్లూరు నేతల రచ్చ. ఇటీవల జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ పార్టీ నేతల మధ్య చిచ్చు రగిల్చింది. ప్రయాణ నిమిత్తం బస్సులకు చెల్లించాల్సిన డబ్బుల విషయంలో చెలరేగిన ఈ వివాదం జనసేన, చిరంజీవి యువత మధ్య దాడులకు తెరతీసింది. ఇందుకు పిఠాపురంలోని గోకులం గ్రాండ్ హోటల్ వేదిక అయిందంట. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కూటమి ప్రభుత్వ దుర్మార్గాలకు నిదర్శనం. తిరుమలలో సాధువుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం సిగ్గుచేటు అని భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒకటి చెప్పారు. సరే, ఇది పక్కన పెడితే ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో బెట్టింగ్ యాప్లపై ఫైటింగ్.
సే నో టు బెట్టింగ్ యాప్స్ హ్యాష్ట్యాగ్తో బెట్టింగ్ నివారణ ఉద్యమం. సోషల్ మీడియాలో భారీగా స్పందన. ఇన్ఫ్లుయెన్సర్లు జాగ్రత్త, కాసులకు కక్కుర్తి పడితే మోసపూరిత యాప్లకు ప్రచారం కల్పిస్తే కటకటాలి. ఒకే రోజు 11 మందిపై కేసులు, నోటీసులు. మంచు లక్ష్మి పైన కేసుకు రంగం సిద్ధం. మంచు లక్ష్మికి కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆమె ఒక ప్రొడ్యూసరు. ఆమె నాన్న కోట్ల ఆస్తులు సంపాదించారు. ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. నెల నెల వచ్చే 15 లక్షలు 20 లక్షల కోసం కక్కుర్తిపడి. ఏంటో అంతంత సెలబ్రిటీలు అన్ని డబ్బులు ఉండి ఇంకా బెట్టింగ్ యాప్స్. మంచు లక్ష్మి కూడా ప్రమోట్ చేయడం ఏంటండి? వాళ్ళకి ఒక ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నప్పుడు, ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్నప్పుడు ఎవరైనా మమ్మల్ని ప్రమోట్ చేయండి, అది ప్రమోట్ చేయండి అని వచ్చినప్పుడు అది 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది మంచిదా చెడుదా, యువత ఏమైనా పెడదారి పడతారనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ బాధ్యత లేకపోతే ఎట్లా? ఈవెన్ ఈ మొత్తం ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వాళ్ళ అకౌంట్ల మీద ఈడీ కూడా నిఘా ఉంచిందంట. మనీ లాండరింగ్ డబ్బులు వీళ్ళు, ఎందుకంటే బెట్టింగ్ యాప్సే మనీ లాండరింగ్. ఆ డబ్బులు వీళ్ళ ఖాతాల్లోకి వస్తే వీళ్ళకి కూడా నష్టమే, వీళ్ళకి కష్టమే. సో దాని మీద ఇప్పుడు ఈడీ ఫోకస్ పెట్టింది. తర్వాత పీఠం వెనుక మోసం. శారదా పీఠంలో భారీ ఆక్రమణలు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త వేశారు. శారదా పీఠంలో జరిగిన భూ అక్రమాలు. జగన్ హయాంలో 270 కోట్ల విలువైన భూములు కేటాయింపు. అక్కడ వాణిజ్య అవసరాలకు అనుమతి అయినా తీరని పీఠం భూదాహం. చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణ. జగన్ హయాంలో ఇచ్చిన 270 ఎకరాలు కాకుండా దాన్ని ఆనుకొని ఒక చుట్టూ ఉన్న భూములు కూడా భారీగా ఆక్రమించుకున్నారంట. రోడ్డు భూమిని వదలకుండా నిర్మాణాలు. అప్పట్లోనే సర్వేకు రెవెన్యూ ప్రయత్నాలు అడ్డుకున్న నాటి సీఎంఓ పెద్దలు. కూటమి ప్రభుత్వంలోనూ పీఠం దౌర్జన్యం. అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డగింత. సాంకేతికత ఆధారంగా రెవెన్యూ శాఖ సర్వే. బయటపడ్డ కోట్ల అక్రమాలు. సర్కారుకు నివేదిక. సో శారదా పీఠానికి సంబంధించి ఒక పెద్ద అంశం బయటకు వచ్చింది. వాళ్ళ భూ ఆక్రమణలు. స్కూళ్ళు సవాళ్ళు. బడులకు దూరంగా పిల్లలు. చూడండి, ఈ పాప 10th క్లాస్ చదువుతుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాల్సిన దశలో స్కూల్ మానేసి మిర్చి కోతకు వెళ్ళిందంట. రాష్ట్రంలోని అన్ని రంగాలు వృద్ధిలో పరుగులు పెడుతుంటే పాఠశాల విద్య మాత్రం ఒకంత తిరోగమనంలో పయనిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని విద్యాలయాల్లో ఏటా ఎంతో కొంత సంఖ్యలో చదువుకునే చిన్నారులు పెరగాల్సి ఉండగా దానికి భిన్నంగా వీరి సంఖ్య తగ్గుతోంది. ప్రాథమిక స్థాయిలో కొత్తగా చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతుంటే ఆశ్చర్యకరంగా పై తరగతులకు వెళ్లాల్సిన వారు చదువులకు దూరం అవుతున్నారు అని ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. ఏటా భారీగా తగ్గుతున్న విద్యార్థులు ఒక్క ఏడాదిలోనే 2.6 అంటే 2,63,000 మంది విద్యార్థులు తగ్గాయంట ప్రాథమిక స్థాయిలో పడిపోతున్న అడ్మిషన్లో అని చెప్పి ఒక పెద్ద వార్త రాశారండి. గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన ప్రయోగాలు విద్యాశాఖను, విద్యా వ్యవస్థను దెబ్బతీశాయి అనేది వీళ్ళ రాత. తర్వాత రన్య అనే సూత్రధారి. ఈమె ప్రియుడితో కలిపి స్నేహితుడు తరుణ్ రాజుతో కలిసి దుబాయ్లో ఒక కంపెనీ పెట్టారంట. అంటే ఈమె వెనక ఎవరైనా పెద్దలు ఉన్నారా అంటే ఎవరూ లేరు. మొత్తం పాత్రధారి, సూత్రధారి ఆమెనే. ఆమె బంగారం తీసుకొచ్చి ఏడాదిలో 27 సార్లు దుబాయ్ వెళ్ళి అక్కడ నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చేది. చివరికి పాపం పండి మొన్న ఈ మధ్య దొరికిందనమాట. బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక అంశాలు. డిఆర్ఐ విచారణలో హవాలా, ఆర్థిక నేరాలు గుట్టురట్టు. స్నేహితుడు తరుణ్ రాజుతో కలిసి దుబాయ్లో కంపెనీ స్థాపన. విదేశాల నుంచి బంగారం దిగుమతి, అక్కడి నుంచి భారత్కు తరలింపు ప్రణాళిక. బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ నటి రన్యారావు కేసు విచారణలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీళ్ళు సినిమాల్లోకి వెళ్ళాక కాస్త సెలబ్రిటీ స్టేటస్, సెలబ్రిటీ హోదా వచ్చాక బతకడానికి అడ్డదారులు తొక్కేస్తున్నారు. కొంతమంది ఏమో ఎవరినో ఒకరిని చూసుకొని లైఫ్ సెటిల్ చేసేసుకుంటారు. కొన్నాళ్ళు అయ్యాక వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ డబ్బులన్నీ కొట్టుకొని వెళ్ళిపోతారు కొంతమంది ఏమో ఇలా ఉంటారు. కొంతమంది ఏమో వేరే వృత్తిలోకి వెళ్ళిపోతారు. ఈ సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక దాన్ని నిలబెట్టుకోవట్లా చాలామంది. 1-2 సినిమాలు తీసేసరికి, సినిమా తెర మీద ఉండేసరికి కొంచెం పేరు వస్తుంది, సోషల్ మీడియాలో పేరు వస్తుంది. దాంతో ఇలా ఈ పిచ్చి పనులకు ఎక్కువ మంది అలవాటు పడుతున్నారు. ఈ కల్చర్ అలా తయారైంది. గేట్స్తో బాబు భేటీ నేడు. ఇరువురి సమక్షంలో పలు ఒప్పందాలు. ఉదయం పార్లమెంట్లో ప్రధానితో సమావేశం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా. బనకచర్ల డిపిఆర్ అందించే అవకాశం. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అత్యంత కీలకమైన సమావేశాలు. బిల్ గేట్స్తో కాసేపు సమావేశం ఉంటుంది. ఎందుకంటే గేట్స్ ఫౌండేషన్ ద్వారా
మన రాష్ట్రంలో కొన్ని సేవా కార్యక్రమాలు అమలు చేయడానికి, కొన్ని స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ బాగు చేయడానికి చూస్తున్నారనమాట. ఇక అశోక్ లేలాండ్ బస్సులకు ఏపీ నుంచే నేడు ప్లాంట్ను ప్రారంభించనున్న మంత్రి లోకేష్. మంచిది. తర్వాత విజయసాయిరెడ్డికి మళ్ళీ సిఐడి పిలుపు. కాకినాడ పోర్టు వ్యవహారంలో విచారణకు రావాలని త్వరలో నోటీసులు. ఇక ఆధార్ ఐడి, ఓటర్ ఐడి, ఆధార్ అనుసంధానం నకిలీ ఓట్లను అడ్డుకోవడానికి అని చెప్పారు. ఇది మంచి విషయం. ఎక్కడైనా ఓటు వేయడానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు చూపించాలి, ఓటర్ ఐడి కూడా చూపించాలి. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు కేవలం ఓటర్ ఐడి మాత్రమే చూపిస్తే అందులో దొంగ ఓట్లు చాలామంది ఉంటున్నాయి. మన తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక నిదర్శనం. కాబట్టి ఓటర్ ఐడి ప్లస్ ఆధార్ కార్డు రెండు చూపిస్తే అప్పుడు బాగుంటుంది. సో దానికి ఈ రెండు అనుసంధానించడం మంచి విషయం. తర్వాత పాక్లోకి చైనా సైనిక సంస్థలు బిఎల్ఏ దాడుల నేపథ్యంలో నిర్ణయం. సిపెక్లో భాగంగా పాక్లో పనిచేస్తున్న వేలాది మంది చైనీయులు, వారిపై విరుచుకుపడుతున్న బిఎల్ఏ సిబ్బంది రక్షణకు 3 ప్రైవేట్ సెక్యూరిటీ మిలిటరీ ఏజెన్సీలతో చైనా ఒప్పందం. 600 ఎకరాలు 400 కోట్లు. పీలేరులో వైసీపీ భూ ఆక్రమణల చిట్టా. సీఎంఓ ఆదేశాలతో ప్రత్యేక విచారణ. కలెక్టర్కు ప్రాథమిక నివేదిక. నెలాఖరులో సీఎంకు పూర్తిస్థాయి రిపోర్టు. ఆక్రమణదారులు, అధికారుల గుండెల్లో గుబులు. 2021లోనే ఈ కబ్జాలు, దోపిడీపై విచారణ. ఎక్కడెక్కడ జరిగాయో నాటి సబ్ కలెక్టర్ నివేదిక. పట్టా, ప్రభుత్వ చుక్కల భూముల్లో అనధికార లేఅవుట్లు. సో పీలేరు నియోజకవర్గంలో 400 కోట్ల విలువైన 600 ఎకరాలు కబ్జా చేశారంట. ఇక సీనరాజీ కాంట్రాక్ట్ 3 నెలల పొడిగింపు. 190 కోట్ల బకాయిల మాఫీ. గనుల శాఖ సర్కారు అనుమతి. ఇసుక అక్రమ తవ్వకాలపై సీఎం సీరియస్, కఠిన చర్యలకు ఆదేశం. అదంతా ఉత్తుద్దే. ఇసుక అక్రమ రవాణాను ఆపేంత సీన్ ఎవరికీ లేదు. గత ప్రభుత్వానికి లేదు, ఈ ప్రభుత్వానికి లేదు. వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. ఉపాధి వేతనం 400 ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి 150 పని దినాలు కల్పించాలి. సోనియా. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత. బిల్లుకు తెలంగాణ ఉభయ సభలో అమలు. సరే, ఇవి పక్కన పెట్టేసి ఆంధ్రప్రభకు వెళ్తే, ఆంధ్రప్రభలో కుంభమేళ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. భారత్ గొప్పతనాన్ని ప్రపంచమంతా చూసింది నరేంద్ర మోదీ గారు చెప్పింది. తర్వాత తొక్కిసలాటపై మాట్లాడరేం. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ నివాళి అర్పించలేదు. భారత సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించిందన్న ప్రధాన ప్రకటనతో ఏకీభవిస్తున్న లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కుంభమేళాపై ప్రతిపక్షాలను మాట్లాడనిస్తే బాగుండేది ప్రియాంక గాంధీ. సో నిన్న కుంభమేళాకు సంబంధించి చర్చ జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇలా స్పందించారు, రాహుల్ గాంధీ గారు ఇలా స్పందించారు. ఇక సునీత విలియమ్స్ రిటర్ను అదొకటి. తర్వాత నేడు బిల్ గేట్స్తో ఉన్నత భేటీ. ఢిల్లీలో సీఎం బిజీ ఇది ఒకటి రాశారు. తర్వాత విశాఖలో ఏఐ యూనివర్సిటీ, అమరావతిలో బిట్స్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయాలు, రాయలసీమకు ప్రైవేట్ వర్సిటీలు రప్పిస్తామని లోకేష్ గారు చెప్పిన అంశాన్ని కూడా రాశారు. అమరావతి పనులు చకచక, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక కుప్పం బంగారం 18 లక్షల టన్నుల మేర బంగారం నిల్వలు ఉన్నాయంటండి. కుప్పం నియోజకవర్గంలో చిగరగుంట, బిసనత్తం మధ్య తవ్వకానికి ప్రభుత్వం అనుమతి. హుట్టి గోల్డ్ మైన్స్ దరఖాస్తు. పోటీ పడుతున్న ఎన్ఎండిసి. పర్యావరణ అనుమతులు వస్తే బంగారం తవ్వకాలు ప్రారంభం. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి లబ్ధి. రాష్ట్రంలో కుప్పం నియోజకవర్గం ప్రత్యేకమైంది. ఏదో ఒక పూర్తిగా విడిపోయినట్టు, రాష్ట్రానికి సంబంధం లేనట్టు ఉంటుంది. కుప్పం కాన్స్టిట్యున్సీకి ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే చూడండి, చాలా దూరం అనమాట కాన్స్టిట్యున్సీ. చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్కి కూడా చాలా దూరం, తిరుపతి నుంచి ఇంకా దూరం ఉంటుంది. సో ఆ కుప్పం నియోజకవర్గంలో భారీగా బంగారు నిల్వలు ఉన్నాయంట. దాని తవ్వకానికి పోటీ పడుతున్నారు. మంచిది. తర్వాత ఇఫ్కో కిసాన్ సెజ్లో పరిశ్రమలు వస్తున్నాయి. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చొరవ. ఇది ఒకసారి సెపరేట్గా స్టడీ చేసి ఒక వీడియో చేస్తా. కుప్పంలో బంగారం ఏంటి, ఆ డబ్బులు దేనికి వినియోగిస్తారు. 18 లక్షల టన్నులు అంటే మామూలు విషయం కాదుగా. గోని సంచిలో మహిళ శరీర భాగాలు ముక్కలుగా కోసి రగ్గులో చుట్టి గుర్తు తెలియని మహిళ బ్రిడ్జ్ కింద పడేసిన వైనం. అనకాపల్లి జిల్లాలో సంచలనం. ఓకే, సో ఇవి 4 పత్రికల్లో వచ్చిన అంశాలు. మరిన్ని కీలకమైన వార్తలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి.